సో ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే జాంబీ మ్యాన్ లైట్స్ ఆఫ్ చేసి కొన్ని మాన్స్టర్స్ ని చంపేస్తుంటాడు. అప్పుడే ఓ టెంటికల్ లాంటి మాన్స్టర్ అయితే జాంబీ మ్యాన్ చేతుల దగ్గర పొడిచేస్తుంది, కానీ జాంబీ మ్యాన్ దాన్ని కూడా షూట్ చేస్తాడు. అండ్ ఇన్ఫాక్ట్ తనకి ఫైటింగ్ పెద్దగా సెట్ కాదు, ఈ ఇన్వెస్టిగేషన్ లో అండర్ కవర్ ఆపరేషన్లు ఇలాంటివే సూట్ అవుతాయి అనే ఆలోచనలోనే ఉంటాడు. సో ఇంకా తర్వాత ఇంకొన్ని మాన్స్టర్స్ వచ్చేస్తాయి, వాటిని కూడా జాంబీ మ్యాన్ చంపేస్తాడు. అండ్ తన బట్టలు మొత్తం రక్తమై ఉంటుంది. ఇంకా ఆ తర్వాత తను అలా ముందుకెళ్తున్నప్పుడు ఓ పెద్ద తలుపు కనిపిస్తుంది. సో ఆ తలుపుని తెరుచుకొని లోపలికి వెళ్తే అక్కడ బ్యాట్ లాగా ఓ మాన్స్టర్ ఉంటుంది. అండ్ ఆ మాన్స్టర్ కిందికి దిగుతూ నేను నీ కోసమే ఎదురు చూస్తున్నా అని చెప్తుంది. అండ్ దీని పేరే వ్యాంపైర్ థ్రెట్ లెవెల్ డీమన్. అండ్ యాక్చువల్లీ ఇంకా కాసేపటికి అక్కడికి చుట్టుపక్కల చాలా మాన్స్టర్స్ వచ్చేస్తాయి, లైక్ వీళ్ళ ఫైట్ చూడడానికి. అంటే అవి ఏంటంటే ఈ వ్యాంపైర్ మాన్స్టరే చనిపోవాలి అని అనుకుంటుంటాయి, ఎందుకంటే వాటికి ఈ వ్యాంపైర్ ని చూస్తే జలస్ గా ఉంటుంది అని తన అభిప్రాయం. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఈ వ్యాంపైర్ బతికేదే మాన్స్టర్స్ ని తినే కదా, ఇంకా పవర్ కూడా ఎక్కువగా ఉండేసరికి అవంతా ఈ మాన్స్టర్ ని చూస్తుంటే కోపంగా ఫీల్ అవుతుంటాయి. అందుకనే ఇప్పుడు అలా చెప్తున్నాయి అంతే. అండ్ ఈవెన్ వీళ్ళిద్దరి మధ్య డెత్ మ్యాచ్ జరిగితే చూసి ఎంజాయ్ చేద్దామనే మాన్స్టర్స్ అనుకుంటాయి. అదే కాకుండా వాళ్ళిద్దరిలో ఎవరు బ్రతుకున్నా సరే మిగిలిండే మాన్స్టర్స్ వాళ్ళని చంపేద్దామనే డిసైడ్ అవుతాయి. అండ్ ఇంకా వ్యాంపైర్ అయితే నువ్వు ఎస్ క్లాస్ హీరో కదా అని చెప్తుంటుంది. ఇంకా జాంబీ మ్యాన్ యాక్చువల్లీ దాన్ని షూట్ చేయబోతాడు, కానీ అది ఎస్కేప్ అయిపోయి జాంబీ మ్యాన్ వెనకాలకు వచ్చి అతన్ని కొరికేస్తుంది. ఈవెన్ బ్లడ్ కూడా తాగుతుంది, కానీ ఆ టేస్ట్ పెద్దగా నచ్చదు. ఇంకా జాంబీ మ్యాన్ అక్కడే కింద పడిపోతాడు, కానీ వెంటనే పైకి లేస్తాడు కూడా. వ్యాంపైర్ అయితే కొద్దిగా షాక్ అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ తను ఏం చెప్తాడంటే ఈ మాన్స్టర్ అసోసియేషన్ లో నిజమైన మాన్స్టర్ ని నేనే, ఎందుకంటే ఈవెన్ నా ప్రీవియస్ జనరేషన్స్ వాళ్ళు కూడా ఈ వ్యాంపైర్ లానే ఉండేవాళ్ళు అని చెప్పి నవ్వుతుంటాడు. ఇంకా జాంబీ మ్యాన్ వెంటనే మెరుపు స్పీడ్ లో బుల్లెట్స్ ని షూట్ చేస్తాడు. అయినా కానీ ఆ వ్యాంపైర్ ఆ బుల్లెట్స్ ని ఆపేసి దాన్ని జాంబీ మ్యాన్ పైన రిటర్న్ అటాక్ చేస్తాడు. సో వ్యాంపైర్ అయితే నేను కిల్ చేశాను అనుకుని సంతోషపడుతుంది, కానీ చుట్టుపక్కల ఉండే మాన్స్టర్స్ నుంచి ఎటువంటి రియాక్షన్ రాదు, ఎందుకంటే జాంబీ మ్యాన్ మళ్ళీ పైకి లేస్తాడు కాబట్టి. అప్పుడు వ్యాంపైర్ అయితే అరే నువ్వు అసలు ఇంతకి ఎలా బతుకున్నావురా అని అడుగుతాడు, ఎందుకంటే ఇంతకు ముందు బుల్లెట్స్ కాల్చాడు, దానికంటే ముందు జాంబీ మ్యాన్ ని కొరికాడు, అయినా కానీ ఇంకా బతికే ఉన్నాడు. సో మోస్ట్లీ కొంపదీసి నువ్వు ఆ ఇమ్మోర్టల్ హీరో అయితే కాదు కదా, అయినా ఇక్కడ ఎలాగైతే ఫేక్ మాన్స్టర్స్ ఉన్నాయో అక్కడ కూడా ఉల్టాలో నువ్వు మనిషివి, నువ్వు హీరోవని చెప్పుకొని తిరుగుతున్నావా అని అడుగుతాడు. కానీ జాంబీ మ్యాన్ కి వెంటనే హీల్ అయిపోయే ఎబిలిటీ ఉంటుంది, సింపుల్ గా చెప్పాలంటే రీజనరేషన్ ఎబిలిటీ. సో మళ్ళీ ఇద్దరు వెంటనే ఫైటింగ్ స్టార్ట్ చేస్తారు. జాంబీ మ్యాన్ బుల్లెట్స్ తో షూట్ చేస్తుంటాడు, కానీ వ్యాంపైర్ అయితే ఎస్కేప్ అవుతుంటుంది, కానీ చుట్టుపక్కల ఉండే మాన్స్టర్స్ చేస్తుంటాయి. ఇంకా జాంబీ మ్యాన్ అందుకనే వెంటనే స్వార్డ్స్ ని బయటికి తీసి ఫైట్ చేద్దామని అనుకుంటాడు, కానీ తను ఎంత ఫాస్ట్ గా స్వింగ్ చేసినా సరే ఆ వ్యాంపైర్ ఎస్కేప్ అవుతుంటుంది. సో ఆ తర్వాత వ్యాంపైర్ అయితే జాంబీ మ్యాన్ తల దగ్గర గట్టిగా అటాక్ చేసేసరికి జాంబీ మ్యాన్ తలే వెనక్కి తిరిగిపోతుంది. అయినా సరే తను బుల్లెట్స్ తో షూట్ చేస్తాడు. అప్పుడు వ్యాంపైర్ షాక్ అవుతుంది. అండ్ ఇన్ఫాక్ట్ దాని చెస్ట్ దగ్గర ఓ పెద్ద హోల్ ఏర్పడుతుంది. దీన్ని చూసి కింద ఉండే మాన్స్టర్స్ అయితే పక్కపక్క నవ్వుతుంటాయి, అందుకనే వ్యాంపైర్ వాటిని అక్కడ చంపేసి నవ్వుతుంటాడు. అండ్ రీజనరేషన్ ఎబిలిటీ నీకొక్కడికే ఉందని అనుకుంటున్నావా, నాకు కూడా ఉంది అని చెప్తాడు. అండ్ ఆ వ్యాంపైర్ చెస్ట్ దగ్గర హోల్ అయి ఉంటుంది కదా, అది నార్మల్ అయిపోతుంది. సో ఇంకా ఆ వ్యాంపైర్ అయితే అయినా రీజనరేషన్ ఎబిలిటీకి కూడా ఓ లిమిట్ ఉంటుంది, నేను పీసులు చేసి పాడదొబ్బుతా అని చెప్పి చాలా బ్యాట్స్ ని వదులుతుంది. సో దీనివల్ల జాంబీ మ్యాన్ బాడీ పైన చాలా డ్యామేజ్ అవుతుంటుంది. ఇంకా వ్యాంపైర్ అయితే చుట్టుపక్కల ఉండే మాన్స్టర్స్ రక్తం తాగుతూ రీజనరేట్ అండ్ పవర్ఫుల్ అవుతుంటాడు. ఇంకా ఆ తర్వాత జాంబీ మ్యాన్ వైపుగా చూస్తే తనకేం అయి ఉండదు, అలానే ఉంటాడు. సో ఇంకా జాంబీ మ్యాన్ వెంటనే గొడ్డల్ని బయటికి తీస్తాడు. 30 మినిట్స్ తర్వాత చూస్తే ఆ వ్యాంపైరే లైక్ పీసులుగా అయిపోయి ఉంటుంది, చుట్టుపక్కల బ్యాట్స్ పడి ఉంటాయి. ఇలాంటి డీటెయిల్ భలే ఉంటుంది కదా. సో ఇంకా ఆ వ్యాంపైర్ అయితే నేను నిన్ను ఎన్నో సార్లు చంపా కదా, అయినా కానీ నువ్వెందుకు చావలేదు అని అడుగుతాడు. దానికి జాంబీ మ్యాన్ అయితే కరెక్ట్ గానే చెప్పావు, నువ్వు నన్ను దాదాపు 200 సార్లు ఓడించావు, కానీ నేను మాత్రం నిన్ను ఒకేసారి ఓడించా అని చెప్తాడు. ఇంకా చుట్టుపక్కల ఉండే మాన్స్టర్స్ అంతా వ్యాంపైర్ జాంబీ మ్యాన్ చేతిలో ఓడిపోయాడు యదవా అని చెప్పి మాట్లాడుకుంటుంటాయి. ఇంకా జాంబీ మ్యాన్ ఫుల్ టైర్డ్ అయిపోయి ఉంటాయి, అంటే ఆ మాన్స్టర్స్ దీన్ని అడ్వాంటేజ్ కింద యూజ్ చేద్దామని అనుకుంటాయి. సో జాంబీ మ్యాన్ డోర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ మాన్స్టర్స్ అంతా అరే ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు, మేము నిన్ను చంపేసేయాలి కదా అని చెప్తుంటాయి, కానీ యాక్చువల్లీ జాంబీ మ్యాన్ వెళ్ళింది డోర్ లాక్ వేయడానికి. అండ్ ఇంకా జాంబీ మ్యాన్ అయితే ఆ మాన్స్టర్స్ అన్నిటిని ఎక్కడే చంపేస్తుంటాడు. అంటే ఇదంతా డోర్ వెనకాల జరుగుతుంటుంది, మనకు పెద్దగా చూపిరు. సో ఇంకా కాసేపటికి జాంబీ మ్యాన్ ఆ రూమ్ లోపల నుంచి బయటకు వస్తాడు. అండ్ తన బాడీ చాలా వరకు డ్యామేజ్ అయిపోయి ఉంటుంది, అలిసిపోయి ఉంటాడు కూడా, అందుకని కొంచెం ముందుకు వచ్చి అక్కడే కూర్చుంటాడు, లైక్ లాలీపాప్ తింటుంటాడు. అండ్ అప్పుడే తనకి చైల్డ్ ఎంపరర్ మెసేజ్ కూడా వస్తుంది, అదే నేను వగన్మని కనిపెట్టేసి ఆ పైకి వెళ్తున్నాం, మీరంతా మిగతా వాటిని ప్లాన్ ప్రకారంగా చేయండి అని. ఇంకా జాంబీ మ్యాన్ అందరి తరపున తనే థ్యాంక్ యూ చెప్తాడు. సో ఇంకా జాంబీ మ్యాన్ రీజనరేట్ అయిపోయాక అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకోవైపు పిగ్ గాడ్ చాలా ఎక్కువగానే తింటుంటాడు. అండ్ తన ముందు ఓ బిగ్ ఈటర్ అనే మాన్స్టర్ ఉంటుంది, దానికి కూడా ఎక్కువగా ఆకలేస్తుంటుంది, ఎంత తిన్నా సరిపోదు, ఈవెన్ దేన్నైనా తినగలదు, ఎవరినైనా తినగలదు. సో అందుకనే పిగ్ గాడ్ ని తినేందుకు నోరు పెద్దగా ఓపెన్ చేస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు అటామిక్ సామరై శిష్యులు ఉంటారు, అండ్ వాళ్ళ ఆపోజిట్ గా నరినికి ప్రైవేట్ స్క్వాడ్ వాళ్ళు ఉంటారు. ఐ మీన్ లైక్ సూపర్స్ వీళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసేసింది కదా, అందుకనే ఇప్పుడు హీరోస్ విరుద్ధంగానే పోరాడడానికి
సిద్ధమై ఉంటారు. అందుకని ఆ హీరోస్ అయితే వాళ్ళతో పెద్దగా ఫైట్ చేయకోకుండా జస్ట్ అన్కాన్షియస్ చేస్తే చాలు అని అనుకుంటారు. సో ఇంకా సూపర్ ఎస్ అయితే వీళ్ళని కూడా నా అండర్లోకి తీసుకోవాలని అనుకుంటుంది. సో ఇంకా సూపర్ ఎస్ ఆ స్క్వాడ్ వాళ్ళని అటాక్ చేయమని చెప్పేసరికి వాళ్ళు బుల్లెట్స్ షూట్ చేస్తారు. సో అయాన్ అయితే ఆ బుల్లెట్స్ ని నుంచి ఎస్కేప్ అవుతూ వాళ్ళ దగ్గర ఉండే వెపన్స్ ని ఫస్ట్ డిస్ట్రాయ్ చేయండి, ఆ తర్వాత వెంటనే బ్యాటల్ సూట్ ని కూడా కట్ చేసేయండి అని మిగిలిన ఇద్దరికి చెప్పి వెంటనే అయాన్ ఒక అతని బ్యాటల్ సూట్ ని కూడా కట్ చేస్తాడు. సో ఇలానే మిగతా వాళ్ళు కూడా చేస్తుంటారు. బుషి డ్రిల్ అయితే తన దగ్గర ఉండే డ్రిల్ లాంటి వెపన్ తో అటాక్ చేస్తుంటాడు. ఇంకా ఒక మైటాచి తన దగ్గర ఉండే స్వాడ్ తో. సో ఇలా ముగ్గురు అటాక్ చేస్తున్నా సరే కష్టం అవుతుంటుంది. ఆ నరణికి ప్రైవేట్ స్క్వాడ్ వాళ్ళు అయితే ముగ్గురిని చుట్టుముట్టేస్తారు. సూపర్స్ అయితే తన విప్ తో అటాక్ చేయబోతుంది కానీ సడన్ గా ఎవరో దాన్ని పట్టుకుంటారు. అదెవరో కాదు, అమాయ్ మాస్కేనే. అండ్ అమాయ్ మాస్క్ కి సూపర్స్ పవర్ ఏంటో తెలుసు. లైక్ ఆ విప్ తో అటాక్ చేస్తే తన కంట్రోల్లోకి వచ్చేస్తారని, అందుకని ఇప్పుడు ఇలా చేశాడు. సో ఇంకా తర్వాత అటామిక్ సామురాయ్ శిష్యులతో అయితే మీరు ఇక్కడ ఫైట్ చేయడం డిసడ్వాంటేజ్ గా ఉంటుంది. సో అందుకనే వేరే చోటుకి వెళ్ళి ఫైట్ చేయండి. నా దగ్గర దీంతో పోరాడడానికి ఓ సింపుల్ సొల్యూషన్ ఉంది. సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేనే మీ బ్రెయిన్ వాష్ కానులేండి, భయపడకండి అని చెప్పి పంపించేస్తాడు. ఇంకా సూపర్ ఐస్ అయితే అమ్మాయి మాస్క్ నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పి దాన్ని మాస్క్ ని రిమూవ్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు ఫేస్ చూడండి ఎలా ఉంది, ఎస్పెషల్లీ నాలిక. సో అమ్మాయి మాస్క్ కి ఇంకా చాలా కోపం వస్తుంది. ఇంకోవైపు ఈ అయాన్ బుషి డ్రిల్ వాళ్ళంతా ఇంతకీ తన దగ్గర ఏం టెక్నిక్ ఉందా అని డిస్కస్ చేసుకుంటుంటారు. వాళ్ళకి మోస్ట్లీ అమ్మాయి మాస్క్ దగ్గర ఏమైనా సీక్రెట్ పవర్ ఉండాలి, అది వేరే ఎవరికి చూపించకూడదు అని అనుకుంటున్నాడేమో అని మాట్లాడుకుంటారు. ఇంకోవైపు అమ్మాయి మాస్క్ అయితే ఆ నరణికి ప్రైవేట్ ఫోర్స్ స్క్వాడ్ ని చాలా ఈజీగానే ఓడించేసి వెంటనే సూపర్ ఎస్ పైన దాడి చేయడానికి వెళ్తుంటాడు. అప్పుడే సూపర్ ఎస్ అయితే దాన్ని విప్ తో అటాక్ చేయడానికి చూస్తుంది కానీ అమ్మాయి మాస్క్ దాన్ని కూడా బ్లాక్ చేస్తాడు. సో సూపర్ ఎస్ అయితే భయపడిపోయి నేను సరెండర్ అవుతున్నా అని చెప్పి మోకల పైన కూర్చుండిపోయి నేను నీ సర్వెంట్ ని, నువ్వే నా మాస్టర్ వి అమ్మాయి మాస్క్ అని చెప్తుంది. కానీ అమ్మాయి మాస్క్ అయితే చాలా కోపంగా సూపర్ ఎస్ మొహాన్ని పట్టుకుని పైకి లేపుతాడు. అంటే సూపర్ ఎస్ అయితే నువ్వు మనిషివి కావు కదా అని అంటుంది. అప్పుడే అమ్మాయి మాస్క్ ఈ మాన్స్టర్స్ చావాల్సిందే అని చెప్తాడు. ఇంకోవైపు అయాన్ వాళ్ళు పిగ్ గాడే ఆ బిగ్ ఈటర్ ని తినేది కల్లారా చూస్తారు. ఇంకా అప్పుడే అయాన్ వాళ్ళకి డేంజర్ సెన్స్ అవుతుంది. కానీ అప్పుడే వాళ్ళ ఫ్లోర్ కట్ అయిపోయి కిందికి వచ్చి పడతారు. అండ్ అక్కడే మిలాంగ్ హెయిర్ అనే మాన్స్టర్ కూడా ఉంటుంది. ఇంతకీ ఏ షాంపూ వాడుతున్నావు బ్రో? ఇంకా ఒక మైటాచి వాడిని చూసి ఫుల్ అట్రాక్ట్ అయిపోతుంది. అండ్ వెంటనే ఓ లవ్ సాంగ్ కూడా వేసుకుంటుంది. అంటే సారీ ఇది యానిమే అన్న విషయం మర్చిపోయా. ఇంకా బుషి డ్రిల్ అండ్ అయాన్ తిడతారు. ఈవెన్ ఫ్లయింగ్ స్వాడ్ ని కూడా యూజ్ చేయమని చెప్తారు. దానికి ఫైనల్ గా ఒక మైటాచి ఒప్పుకొని ఫ్లయింగ్ స్వాడ్ ని యూజ్ చేస్తుంది. అండ్ దీన్ని చూసి బుషి డ్రిల్ బాగా జలస్ గా ఫీల్ అవుతుంటాడు. లైక్ ఐ మీన్ ఆ టెక్నిక్ ని తను యూజ్ చేయలేడు. కానీ ఆ మలాంగ్ హార్ మాన్స్టర్ అయితే తన జుట్టుతోనే ఆ అటాక్స్ ని బ్లాక్ చేస్తాడు. దీన్ని సైటమా చూస్తుంటే రియాక్షన్ ఎలా ఉండదు చెప్పండి. సో ఇంకా హెయిర్ బ్లాక్ చేయడంతో పాటు ఈవెన్ అటాక్ కూడా చేస్తుంది. అది చాలా తిన్నుకున్నా సరే బ్లేడ్ కంటే పవర్ఫుల్ గా ఉంటుంది. సో ఇంకా హెయిర్ స్టన్స్ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అయాన్ అయితే అందరు కళ్ళు మూసుకొని జస్ట్ వాటి కిల్లింగ్ ఇంటెన్షన్ ని బట్టి మీ రిఫ్లెక్సెస్ ని యూజ్ చేసి కౌంటర్ చేయండి అని చెప్తాడు. సో ఇంకా అలానే వాటిని డిఫెండ్ చేసుకుంటూనే ఉంటారు. అయినా కానీ ఆ మలాంగ్ హెయిర్ దగ్గర చాలా హెయిర్ స్టన్స్ ఉంటాయి కాబట్టి కంటిన్యూస్ గా దాడి చేస్తుంటాడు. ఇంకా అయాన్ వాళ్ళకి డిఫెండ్ చేసుకుంటున్నా సరే కష్టం అవుతుంటుంది. అసలు ఈ మాన్స్టర్ తో ఎలా ఫైట్ చేయాలని ఆలోచిస్తారు. అయాన్ అయితే ఎస్పెషల్లీ అటామిక్ సామురాయ్ గురించి ఆలోచిస్తాడు. అండ్ ఇంతకు ముందు అటామిక్ సామురాయ్ తో ఇన్ కేస్ ఏదైనా మాన్స్టర్ చాలా పవర్ఫుల్ గా ఉండి మనుషులు ఓడించలేకపోతే అప్పుడు మీరింతకి ఏం చేస్తారు అని అడుగుతాడు. దానికి అటామిక్ సామురాయ్ అయితే అలాంటి సిచ్యువేషన్ లో హ్యూమన్ లిమిట్స్ ని దాటి ఇంకా పైకి వెళ్ళాలి అని చెప్పింటాడు. సో దాన్ని తలుచుకునే అయాన్ అండ్ మిగతా వాళ్ళు అలానే ఫైట్ చేస్తారు. సో ఎన్ని గాయాలైనా సరే వెనక్కి తగ్గరు. అండ్ ఫైనల్ గా మెలాంగ్ హెయిర్ ని కట్ చేస్తారు. అండ్ ఆ మాన్స్టర్ ని ఓడించడానికి ముగ్గురికి చాలా కష్టమైంది, అలిసిపోయి ఉంటారు. ఫ్రాక్చర్స్ కూడా ఎక్కువే ఉంటాయి. ఇంకా ఎన్ని పవర్ఫుల్ మాన్స్టర్స్ ఉన్నాయో ఏంటో అని ఆలోచిస్తారు. ఇంకోవైపు అటామిక్ సామురాయ్ మాన్స్టర్స్ అన్నిటిని సింగిల్ స్ట్రైక్ తోనే చంపేసుకుంటూ వెళ్తుంటాడు. అప్పుడే అక్కడికి స్వాట్ డీమన్ చాపర్ అప్పర్ అనే మాన్స్టర్ వస్తుంది. కానీ దాన్ని కూడా పీసులుగా కట్ చేస్తాడు. తర్వాత ఇంకా ఇలాంటి ఛాలెంజెస్ విసరడానికి ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడే మెషిన్ గార్డ్ అక్కడికి వస్తుంది. అండ్ అటామిక్ సామురాయ్ ఫైట్ చేసేది చూసింటుంది కూడా. ఈవెన్ అటామిక్ సామురాయ్ స్వాట్ స్కిల్స్ ని కాపీ చేసి ఉంటుంది. సో ఇంకా వాళ్ళిద్దరు ఫైట్ స్టార్ట్ చేస్తారు. అమ్మాయి మాస్క్ ఏ స్పీడ్ లో ఫైట్ చేస్తాడో ఈవెన్ G5 కూడా సేమ్ అదే స్పీడ్ నే మెయింటైన్ చేస్తుంటుంది. ఇంకా అమ్మాయి మాస్క్ అయితే దాని ఫైటింగ్ స్టైల్ ని చూసి అయినా ఇటీవల నీలాంటి బొమ్మలు బాగా ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి, నేను కూడా నీలాంటి దాన్ని ఒకటి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలి అని చెప్తాడు. దానికి G5 అయితే యాక్చువల్లీ జస్ట్ వేరే వాళ్ళ స్కిల్స్ ని కాపీ చేయడమే కాదు వాటిని అప్గ్రేడ్ చేయడం కూడా. నేను ఒక రోబోట్ ని అని చెప్పి ఫుల్ స్పీడ్ కి వెళ్ళి మల్టిపుల్ స్లాషెస్ చేస్తుంది. కానీ అటామిక్ సామురాయ్కి ఏం కాదు. ఇన్ఫాక్ట్ ఆ G5 పీసులు అయిపోతుంది. అప్పుడే ఓ పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. మిగతా బాడీ పార్ట్స్ పోయినా సరే దాని కోర్ బలంగా ఉంటుంది, ఎందుకని ఎక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతుంది. ఇంకా అటామిక్ సామురాయ్ ఏమో సపోర్ట్ టీమే దీన్ని చూసుకుంటుంది అని అనుకుంటాడు. ఇంకోవైపు టేరియో వెనకాల ఓ చిన్న మాన్స్టర్ పడుతుంటుంది. అదైతే నువ్వు అక్కడే అవ్వకు, నేను నిన్ను తొందరగా చంపేస్తాలే అని చెప్పి టేరియో వెంట పడుతున్నప్పుడు ఓ పవర్ఫుల్ స్లాష్ వచ్చేసరికి ఆ మాన్స్టర్ పల్టీలు కొడుతూ ముందుకెళ్తుంది. అండ్ ఆ స్లాషెస్ చేసింది అటామిక్ సామురాయ్. ఇంకా టేరియో అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అండ్ ఆ చిన్న మాన్స్టర్ అయితే నువ్వు నిజంగానే నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. సో ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్, సీ యా, లవ్ యూ.
5000 times.